9 ఏళ్ల బాలికను తన తండ్రి కామాంధుడై కుమార్తెను రేప్ చేసి బాధ పెట్టాడు, అతి ఘోరంగా చేశాడని ఆ వీడియోలో విన్నాం. దయచేసి దాని గురించి, అది లోకంలో ఎందుకు అలా జరుగుతున్నది, అది మరుగ్గా ఉంది, రహస్యంగా ఉంది. లోకం పుట్టింది మొదలుకొని ఈ సంగతి మరుగైన విషయంగా ఉంది. మరుగైన విషయాన్ని దేవుడు బయలుపరుస్తున్నాడు, రహస్యమైన దాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. చీకట్లో దాని గురించి ఎక్కడ చూసిన ఈరోజు గ్రామాల్లో, పట్టణాల్లో ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. దాని ప్రభు వెలుగులో వినిపిస్తున్నాడు. కనుక దాని గురించి వివరాలు, ఎందుకు అలా జరుగుతున్నాయి, కారణము ఏమిటి అన్న విషయం చూస్తే దేవుని వాక్యం అంటుంది ఏమంటే, అంధకారమైన మనస్సు గలవాడై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి ఆ వ్యక్తి వేరుపరచబడి తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నాడు. సిగ్గులేని వాడై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగిస్తున్నాడు. తమను తామే కాముకత్వానికి అప్పగించుకున్నాడని రాయబడింది. కనుక ఇక్కడ ఆ వ్యక్తి చేసింది ఏమంటే, మనస్సు అంధకారమైపోయింది, హృదయము కఠినమైపోయింది, అజ్ఞానము తనలో ఏర్పడిపోయి దేవుని వలన కలుగు జీవములో నుండి ఆ వ్యక్తి వేరుపరచబడి మనస్సు ఏదైతే చెప్తుందో వ్యర్థమైనది అవన్నీ అనుసరించి నడవడము. అనగా ఇవన్నీ ఎవరు ఆ వ్యక్తి ద్వారా చేసి అక్కడ ఆ వ్యక్తి సిగ్గులేని వాడుగా ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగిస్తూ తన్ను తానే కాముకత్వానికి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయములో ఉంది, మీరు వాటిని చేయొచ్చు. ఆ వ్యక్తి మనసును కలిగిన వ్యర్థతను అనుసరించి నడుస్తున్నారంటే ఆ వ్యక్తిని చేయించేది ఏమంటే వాయుమండల సంబంధమైన అధిపతి, అనగా అవిధేయులైన వారిని ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి, అనగా మనస్సులో ఆ వ్యక్తి దేవునికి చోటు ఇవ్వలేదు గనక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సు అనే ఆత్మ ఆ వ్యక్తిని నడిపిస్తూ ఉన్నది. తన ఇతరులతో కలిసి శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకునే దానికి, శరీరానికి ఉన్న ఆశలను అనుసరించి నడిచేటట్లుగా ఆ వ్యక్తిని ఆ భ్రష్ట మనస్సు కలిగిన ఆత్మ మనస్సు గల వ్యర్థతను అనుసరిస్తూ సిగ్గులేని వాడుగా ఉండే నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించేదానికి తాను ఏం చేసుకున్నాడంటే కాముకత్వానికి అప్పగించుకున్నాడు. ఆమేన్.